నమస్తే. అందమైన యూరోప్కి గుండెకాయ లాంటి దేశం ఆస్ట్రియా. ఆస్ట్రియా ల్యాండ్ లాక్డ్ కంట్రీ, అంటే సముద్రం ఉండదు. చుట్టూ ఇటలీ, యుగోస్లేవియా, చెకోస్లేవియా ఇలా 6 దేశాలతోటి చుట్టుముట్టి ఉంటుంది సరిహద్దు. అటువంటి ఆస్ట్రియాకు ఇప్పుడు ఒక పెద్ద కష్టం వచ్చి పడింది. ఆస్ట్రియా ముస్లిం జనాభా 2009లో 4% ఉండేది. ఒక 4-5 సంవత్సరాల్లో వాళ్ళు ఈ యమన్, సిరియా అంతర్యుద్ధాల నుంచి వచ్చిన శరణార్థులకు విచ్చలవిడిగా శరణిచ్చేసరికి ఒకేసారి ముస్లిం జనాభా రెట్టింపు అయింది. 4 నుంచి 8% ఎగబాకింది. ఈరోజు ఎక్కడ చూసినా ప్రధాన నగరాల్లో బుర్కాలతో మహిళలు తిరగడం, ఆస్ట్రియా కల్చరు కి అలవాటు పడ్డ ఆస్ట్రియా ప్రజలు ఈ బుర్కాలు, ఈ మస్జిద్ లౌడ్ స్పీకర్లు, వీళ్ళ వేషధారణ, వీళ్ళ పద్ధతి ఇవన్నిటిని చూసి వాళ్ళు భయభ్రాంతులకు గురవుతూ ఇప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ముస్లిం గో బ్యాక్ అంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తక్కువ కాలంలోనే 200కు పైగా మసీదులు ఏర్పడ్డాయి. ఈ మధ్య ఒక మహిళా మంత్రి ఆస్ట్రియాకు సంబంధించి సుజానే, ఆమె పేరు సుసానే రూబ్, ఈమె ఒక ప్రజెంటేషన్ ఇస్తూ ఎక్కడెక్కడ ముస్లిం జనాభా పాతుకుపోయి ఉంది, ఎక్కడ మసీదుల నిర్మాణం జరిగింది, ఏ సంస్థలు వీళ్ళను ప్రోత్సహిస్తున్నాయి అని చెప్పి ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆమె అదంతా కూడా మ్యాపింగ్ తో సహా ప్రపంచానికి చూపించింది. దీనిపై పెద్ద ఎత్తున అక్కడ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మీరు అంటే దీనిపై పెద్ద ప్రపంచం, యూరోప్ అంతా కూడా చర్చ జరుగుతుంది. ఒక మహిళా మంత్రి ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ఆ మతానికి సంబంధించిన స్థలాలు, ప్రార్థనా మందిరాలు, వాళ్ళు ఉండే స్థలాలను మార్క్ చేసి చూపించడం అనేది ఇది మానవత్వం కాదు అని చెప్పి ఒక పెద్ద చర్చ ప్రపంచానికి ఫేక్ సెక్యులరిజాన్ని ఇచ్చిన యూరోప్ లో జరుగుతున్నది. కానీ సామాన్య ఆస్ట్రియన్లు మాత్రం మా నేటివ్ ఆస్ట్రియన్ కల్చర్ను మేము కాపాడుకుంటాం, మా పిల్లల భవిష్యత్తును మేము కాపాడుకుంటాం, మా పిల్లలు ఇక్కడ సురక్షితంగా ఉండాలి మా తర్వాత అంటే ఇక్కడ ముస్లిం జనాభా పెరగొద్దు అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరి ఆస్ట్రియాలో ఏం జరుగుతుందో వేచి చూద్దాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.